ఓట్ల పని కోసం చేసేది కాదు ఇది. ఇప్పుడు ఎవరేమన్నా అనని రాహుల్ గాంధీ గారు కులగణన ప్రస్తావన 2 ఏళ్ల కిందట తెచ్చిండు, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిండు. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి క్యాబినెట్లో అది అప్రూవల్ ఇచ్చేసిండు. ఫస్ట్ రాహుల్ గాంధీ కులగణన, సెకండ్ సీఎం రేవంత్ రెడ్డి, థర్డ్ ప్రధానమంత్రి మోడీ. ఫిక్స్ ఇది. ఎవరు ఏ కులస్తులు అన్నారు అంటే ఏదైనా అన్నోళ్ళ పేరు చెప్పుడు, నేను చెప్తే ఏదైనా ఉంటే. నో కామెంట్స్. అది ఇప్పుడు ఎవడన్నా గుసగుసలు అన్నాను బై, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇది క్లియర్. రాహుల్ గాంధీ కులగణన అన్నాడు, రేవంత్ రెడ్డి అమలు చేసిండు, మోడీ క్యాబినెట్లో పాస్ చేసిండు. ఇది సింపుల్గా ఉన్నది అదే కదా. ఇప్పుడు ఈ బీజేపీలు విమర్శలు ఎందుకు చేస్తున్నారు? ఏమో ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు చేస్తున్నాడు, ఇక రాహుల్ గాంధీ ఎత్తకముందే చేసి ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్లో బీజేపీలు ఉన్నారు కదా. సహజమే కదా, వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుంది. అరే అప్పుడు రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఇప్పుడు మోడీ చేసిండు అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ బీజేపీ నాయకుల కార్యకర్తలకు ఉంటుంది. వాళ్ళని కూడా తప్పనిలేము మనం. ఇంకా క్వశ్చన్ రాంగ్. సీను క్వశ్చన్ రాంగ్. రైట్ టైంలో రాంగ్ క్వశ్చన్. మంచి కులగణనకు మించి పెద్దది ఏముంటుంది? చాలా పెద్ద అంశం ఇది, మాటలు కాదు కదా. ఈ దేశంలో ప్రతి పౌరుడు సిస్టంలోకి వస్తున్నాడు. ఇలాంటి సిస్టంలో మనం ఏదో రాజకీయాలు మాట్లాడి మనము దీని యొక్క డైవర్షన్ కావద్దు అట్లా. అది అందుకే కదా ఈడెవరిని ఫస్ట్ రాహుల్ గాంధీ గారు కులగణన అన్నాడు గారు, ఆయన పేరు అన్నా. తక్షణమే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి ఈయన పేరు అన్నా. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ప్రధానమంత్రి మోడీ గారు చేసిరు కాబట్టి అది అందరం భాష అంటున్నాము. ఇక ఇప్పుడు ఏమో ఫరక్ ఏమున్నది? ఇక 1, 2, 3 కదా. అయితే బీజేపీలకు ఏముంటుందంటే ఫస్ట్ మోడీ గారు పేరు ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. సహజమే కదా, వాళ్ళ పార్టీలో మనం తప్పంటాం. మనం ఎందుకు అంతాం రాజకీయ విమర్శ? ఇప్పుడు అందరికీ ఏంటంటే కొంత భయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అరే సీఎం రేవంత్ రెడ్డి టక్మాన్ కొట్టిపాడేసి మార్కులు. ఇప్పుడు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదృష్టవంతుడే. కానీ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కనెక్ట్ అయినప్పుడు ఇట్లుంటాయని కూడా ఊహించకపోవచ్చు. జెన్యూన్గా న్యాయంగా సీఎం కదా, రాహుల్ గాంధీ గారు లైన్లో పోవాలి కదా, పోయిండు, జాక్పాట్ కొట్టేసిండు. ఏమని జాక్పాటే సీఎం రేవంత్ రెడ్డికి ఇది. కానీ కష్టపడ్డాడు కదా, ఇత్తి పెట్టే, చెట్టు పెంచే, నీళ్ళు పోసే, కాయలు కాసే పండ్లకు దారి తీస్తున్నది. ఇక అంతే కదా, అది కొంత కలిసి వస్తుంది అంతే. కావు మనకు కొంత
ఫలాలు